ఉపాధి పనులు లేక సామాన్య ప్రజానికం గ్రామాల్లో ఉపాధి పనులు లేక ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పూర్తి పలుకుబడిని ఉపయోగించి అమరావతి వచ్చి కేంద్రంలో చట్టం చేశారని చెప్పని ఆ ప్రజలను మభ్యపెట్టడానికి ఇదేదో స్వాస్థ్యంగా కాంక్రీట్ వేసామనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన చేసిన తాపత్రయాన్ని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన ప్రజలతో పంచుకోవడానికి ఒక 200 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉంటే బాగున్న ఒక 170 కిలోమీటర్లు అని ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు వరకుంటే బాగుంటుందని ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం, ఇది ఒక రోజు రోజు దాని మీద డిస్కషన్ జరిగింది అయిందంటే కాదు. కానీ రోజు గంటకి అదే పనిగా మొత్తం మీ మీడియా అంతా రాష్ట్రంలో ప్రజలు మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా, జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలు కానీ వాటిని మీరు ఆలోచన చేయకుండా, లా అండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా ఇవాళ చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణంలో. ఏమి వ్యవసాయం రైతుల గురించి ఆలోచించి ఏదైనా గిట్టుబాటు తెలుస్తుందా? మొక్కజొన్న గురించి ఎక్కడైనా మన ప్రాంతంలో పడుతున్న మొక్కజొన్నకి ఎక్కడైనా గిట్టుబాటు జరుగుతుందా? మామిడి పండును కూడా ఇవాళ కల్తీ చేసిన దుస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ వచ్చి అడిగిపోయింది, వాళ్ళకి వైద్యం అంతగా ఎక్కడెక్కడ రావద్దని చెప్పి అని తెలియజేశారు. 2 వాయిదాలు 8 వాయిదాలు ఉంటే 2 వాయిదాలు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేశారు. ఆ 2 వాయిదాలు కూడా బీఆర్ ఇచ్చారు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి చెల్లింపులు చేయలే, సగం చేశారు, సగము ఎంతో చేశారు, ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇంకా ఉంచారు. అప్పుడే నెల అయిపోయింది, 2వ నెల వచ్చింది. ఏ వర్గాన్ని గురించి ఆలోచన చేయకుండా ఇదే మాట. పోనీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంతోనో లేకపోతే ఆయనకున్న పలుకుబడితోనో కొన్ని రాష్ట్రానికి పనికొచ్చిన అంశాన్ని ఏదైనా ఆయన ప్రత్యేకంగా చేశాడనుకుంటే ఆదరాబాదరాగా చట్టాన్ని చేతితో తీసుకుని ఓ తీర్మానాన్ని వచ్చి మామూలు మిజోన్ ఓటుతో వాయిస్ ఓటుతో తీర్మానాన్ని చేయించారు. దాంట్లో అదేదో పర్మనెంట్ అనేటట్టు. ఎప్పుడవుతుంది పర్మనెంటు? నీకున్న సమయంలో, మీకున్న అవకాశంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే దాని గురించి ఎవరు ఆలోచన చేయకూడదని మానేస్తారు. అది చేయకుండా ఎంతసేపు ఒకదానికొకటి మాట్లాడుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇంత కార్యక్రమాన్ని చేయించావు కదా, అన్నావు కదా, నేను పెద్ద ఇచ్చేసాను, కేంద్రంలో స్పెషల్గా సభలో వచ్చి తీర్మానం, మరి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయట్లేదు? అది జ్ఞాపకం రాలేదు నీకు? ఆ ప్రత్యేక హోదా వస్తే ఈ అమరావతి లాంటి అమరావతిలో 10 ఎచ్చులు, బొంబాయి లాంటి సిటీలు, విశాఖపట్నం లాంటి సిటీలో ఓ 10 సిటీలు ఇక్కడ పుట్టినావు, పరిశ్రమలు వచ్చినావు. హైదరాబాద్ కంటే ఇంకా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. ఎందుకు చేయలేదు ఆ కార్యక్రమాన్ని?
ఏమనంటే అది ముగిసిన అధ్యాయం. ఎలా పోయింది ముగిసిన అధ్యాయం? ఎందుకు దాని గురించి మరి కార్యక్రమాన్ని చేయలేదు? ఆ ఆలోచన లేదా? నేను విమర్శిస్తాను కాదు, అసలు ఈ నాయకుతో ఆలోచనలు ఏమవుతున్నాయని అడుగుతున్నాను. ఇది విమర్శ కాదు, ఇది బాధ్యత ప్రభుత్వంలో. ఇవాళ రాష్ట్రంలో ఎందుకు చేయలేదు? ప్రత్యేకవాదం గురించి ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అభివృద్ధి చేస్తే బాగుండు అని ఆయన సూచించాడు. తప్పేంటుంది? అమరావతిని ఆపిమని చెప్పాడా? ఆలోచిస్తే బాగుండు. అన్న ఇప్పుడు నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఒక బాధ్యతగా. ఇదేమీ సిపిఎం విమర్శ కాదు, ఇదేమీ రాజకీయ విమర్శలు కాదు. ప్రభుత్వం వచ్చి రేపు మే నెలకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఎన్నికలు వచ్చి. జూన్కి వచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే ఇంకా 4 రోజులు సమయం ఉంది, 45 రోజుల సమయం. మరి నువ్వు ఇంత అంటున్నావు కదా, ఇప్పటికే అక్కడ 75% పూర్తయిన ఎమ్మెల్యేస్కి ఇచ్చే క్వార్టర్స్ కానీ, ఎంపీలకు ఇచ్చే క్వార్టర్స్ కానీ, ఇచ్చే క్వార్టర్స్ కానీ, లేదు ఉద్యోగస్తులకు ఇచ్చే క్వార్టర్స్ కానీ, వాళ్ళు నివసించే ఇవన్నీ కానీ, లేదు మినిస్టర్ కానీ, లేదా జడ్జీలకు ఇచ్చే క్వార్టర్స్ కానీ కట్టి ఉన్నాయి కదా. మరి కనీసం అవి పూర్తి చేసావా ఈ 2 సంవత్సరాల్లో? ఏం చేసి చెప్పండి, కనీసం అవి చేశారా? 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఈ ఎంప్లాయీస్కి ఎక్కడో ఉండి అద్దెల్లో ఉండకుండా అక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకుని అక్కడ బతకడానికి కనీసం అది చేసావా? పోనీ అక్కడికి వెళ్ళడానికి ఆ కరకట్ట రోడ్ని ఇంటి ముందు రోజు వెళ్తావు కదా మీరు కారులో, కానీ ఆ కరకట్ట రోడ్నే స్టార్ట్ చేశారా? ఎందుకు ఇది? ముందు పని చేసి చూపెట్టండి. అప్పుడు అమరావతిని అక్కడే ఉంచుతారా, ఇంకెక్కడ తీసుకెళ్తారా, పట్టుకెళ్తారా, అప్పుడు ఆలోచిస్తారు. పని చేయకుండా ఒక తప్పుడు ఉపన్యాసాలు. ఏమనంటే ఈ మార్గం అనేది ఏ డిస్టెన్స్లో ఉందా అది చెప్పండి. దేనికి డిస్టెన్స్లో ఉండవు, ఏమైనా ఊరి పేర్లు ఏమి డిస్టెన్స్లో ఉండవు. నా పేరు వచ్చి సత్యబాబు సత్యనారాయణ, నా పేరుని వచ్చి డిస్టెన్స్లో ఉంటుందా చెప్పండి? ఇది మన సంస్కృతి. ఆ పేర్లు పెట్టి ఆ పేరుతో పిలిచి దానికి ఏదో లింక్ ఆలోచన చేసి ఏమున్నా తలుచుకోనో లేకపోతే ఆ పక్కన నాన్న పెట్టుకుని పెడుతుంటారు. బొమ్మ పేరు డిస్టెన్స్ ఉందా? ఇప్పుడు ఎప్పటికి తయారవుతుంది, పూర్తి చేస్తారు మీరు ఇచ్చిన డాక్యుమెంట్ రూపాన అని అడిగితే దానికి టైం బౌండ్ లేదు. ఎందుకు చెప్తానండి ఇది? నేను అథారిటీతో చెప్తున్నాను, నేను చెప్తాను. ఎందుకంటే 2019లో ప్రభుత్వం వచ్చినప్పుడు నేనే సిఆర్డీని చూశాను. ఓ 2.5 సంవత్సరాలు నేనే పర్యవేక్షించాను. ఆ పోర్ట్ప్రాంగ్ నేనే చూశాను. 1,16,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు వచ్చి డిపిఆర్ ఇప్పటికి 2 లక్షలు అయింది. ఇది అప్పుడు 1,16,000 19,000 దగ్గర ఇచ్చారు. ఖర్చు చూస్తే 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది 5 సంవత్సరాల్లో. అందులో కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చింది, ఒక 2,000 కోట్లు వచ్చి అప్పుడున్న ప్రభుత్వం పెట్టింది, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు పెట్టి బకాయిలు పెట్టి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఎంత శాతం అయినట్టు? 5% లోపు అయింది పని.
గత 5 సంవత్సరాల్లో. ఆ ఆలోచనతో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అప్పుడే 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2 సంవత్సరాలు ఎవరైనా చేయొద్దన్నారు మిమ్మల్ని? ఈ 2 సంవత్సరాల్లో మీరు చేశారు, ఏం చేశారు? అక్కడ ఎల్ఎన్టీకి సంబంధించిన వైర్లు వచ్చి అవి కాలిపోయి ఎందుకు కాలేవో, ఏ రకంగా కాలేవో, దాంట్లో ఏ కుంభకోణం ఉందో, దానివల్ల ప్రభుత్వానికి ఏమి నష్టమో లేదా సంస్థలకి ఏమి నష్టమో ఆలోచన చేశారా చంద్రబాబు నాయుడు గారు? మీరు టీవీలో మాత్రం ఒప్పుకోలేదు, ఏదో కుంభకోణం ఉందా. ఏడు కుంభకోణం ఇప్పుడు ఇన్నాళ్ళైంది. ఇప్పుడుకొచ్చి ఎవరు కాల్చారు, ఎవరు కాలిపోయేవి, ఎలా కాలిపోయేవి, లేకపోతే ఎవరైనా కాల్చారా, దాని నుంచి లబ్ధి పొందారా, లాభం పొందారా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమైనా మిస్టరీ ఉందా అని ఆలోచన చేస్తారా మీ ప్రభుత్వం? కమ్మలైట్ కాలిపోవడానికి వైర్లు కాలిపోతే టాటా కమ్మల కాలిపోవడానికి ఎందుకు ఆ కోణం ఆలోచన చేయలేదు మీరు? అంటే ఏంటి ఇదొక, అందుకు ప్రజలకు అనుమానాలు. ఈ అనుమానాలన్నింటి కోడెక్కిరించుకొని ప్రతిపక్షంగా మా అనుమానం మేము చెప్తున్నాం. ₹14,000 స్క్వేర్ ఫుట్ ఏంటి, 4-5 వేల రూపాయలకి అవుతుంది కదా స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్. ఎందుకు అవ్వాలి 14,000 రూపాయలు అని చెప్పి అడుగుతున్నాం. ఎస్, నేనే కదా, ఎవరైనా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సామాన్యుడు అడుగుతాడు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుందాం అంటే అమ్మో ఇంతేట్రా బాబు, ఏంటి సంగతి అని వాడితో నెగోషియేట్ చేసి బేరం ఆడి చేస్తాము. వైజాగ్లో ఎంత ఉంది, విజయనగరంలో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది అని చూస్తాము. విన్నామండి ₹14,000 స్క్వేర్ ఫుట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్. అంటే ఎంత అనుమానం, ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్, ఎంత కుంభకాలు, ఏం జరుగుతుంది, ఇది ప్రజల అనుమానం. ఇది అడిగింది తప్పు. ఎందుకు ఇవాళ చూటుగా అడుగుతున్నాం. ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు అమరావతి మీద ఎంత ఖర్చు పెట్టారు, ఫిజికల్గా ఎంత ఖర్చు అయింది, అడ్వాన్స్ రూపాయలు ఎంత ఇచ్చారు వాళ్ళకి, అన్నీ అడ్వాన్స్ ఇస్తే మళ్ళీ కిక్ బ్యాక్ కదా. లేదు పని ఎంత చేశారు? బకాయిలు ఎంత ఇచ్చారు చెప్పండి, నాకు చెప్పండి. దాన్ని బట్టి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారో లెక్కేసుకుందాం. 10% ప్లస్ 20% ప్లస్ చేస్తూ స్పీడ్గా పనిచేస్తారని చెప్పుకుందాం. 2 సంవత్సరాలు చేసింది చెప్పండి. చెప్తే ఊరుగా రోజు గంటకి టీవీ ఇప్పితే, పేపర్ ఇప్పితే పేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో మార్గాన్ అన్నారు, ఏమన్నారు, మావిగన్ అన్నారు. అది డస్టర్లు ఎక్కడ ఉంది, డస్టర్లు ఉంటాయా మావిగన్లు? ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చెప్పారు ఆయన. పోనీ ఏదో మీరైతే దేవుడు కూడా అమరావతి పేరు మీరు చెప్పారు, దేవుడి పేరు, అంటే ఏముంది దీనికి? ఆ ప్రాంతం అంతా బాగుపడాలని అనుకున్నారు. కాదు, ఈ గిరిగీసుకొని ఈ సున్నా చుట్టుకొని సున్నాలు ఉన్న ప్రాంతాన్ని బాగు చేయాలనుకున్నారు. అక్కడ ఏదో మనకేదో వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వెస్ట్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి ఎందుకు? ఒకటి చెప్పండి, అమరావతి ఉన్న రైతులకి గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆయనకుట్టిన ఎప్పుడైనా సరే ఆలోచన చేస్తారా? అడ్డే ఇవ్వకుండా ఆపారా? ఎలా చేస్తారు కదా. ఇంకా వాళ్ళకి పెంచారు కదా. ఆయన కూడా ఆ డేట్ని అయిపోతున్నా కాదు, మళ్ళీ శాసనసభలో పెట్టి ఇంకో 5 సంవత్సరాలు పొడిగించారు కదా వాళ్ళకి. పోనీ కదా 5 సంవత్సరాల కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు చేసిన ఇంకా ఎక్స్ట్రా చేసిన పని చెప్పండి.
సిఆర్డి పరంగా వాళ్ళకి రైతుకి మెల్లి చెప్పండి. దోపిడీ తప్ప ఇది తప్ప అవి రాయండి. ఇగో ఈరోజు ఇప్పించాం, ఈరోజు దీనివల్ల ఈ రైతుకి మేలు జరిగింది, ఈ రైతు దీనివల్ల ఈ ప్రజలకు మేలు జరిగింది, అప్పుడు అంటారు. మేము అక్కడ నుంచి ఆ కరకట్ట రోడ్డు మీద నుంచి అసెంబ్లీకి వెళ్తుంటాం. ఆ అసెంబ్లీ సమావేశంలో 4 వెళ్తాం, ఉట్టప్పుడు వెళ్దాం. అంతకుముందు ఒకసారి నేను ఇక్కడ ఏముందో శ్మశానం అంటే నా మీద పెద్ద ధ్వజమెత్తారు, అన్నారు శ్మశానం. నేను వెళ్తున్నానులే, అది వెళ్తుండగా దారిలో అది ఉంది, అందరూ ఏం చూస్తారే అన్న. పోనీ అదేం మార్చారు ఇప్పుడు సార్ చెప్పండి, లేకపోతే రేపు వెళ్తాను రండి నాకు చూపెడతాను మార్చారా? పోనీ దాన్ని గోడ కట్టారా? అది కనిపించకంటే కొంచెం చెప్పండి అంటే అంతండి, మనం తీసుకెళ్తాను చూపెడతాను. ఆ రాజుగారు ఇది ఉంటుంది కదా, ఇది పెద్దారాజు ప్రకృత ఇది ఉంటుందా అట్లా డౌన్ దిగిన దగ్గర అక్కడ అదే నేను మాట వరుసకున్నాను, అంతే మాట వరుసకున్నాను. పోనీ మార్చారు, పోనీ అనేదాన్ని ఇప్పటికే అలాగే ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఎవరు అడ్డారా? ఎవరైనా అరచేతి పెట్టుకుని అమ్మమ్మ అని చేసి పట్టుకున్నారా? ఏం చేసేది చెప్పండి. ఇది డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు జరగకపోవడం, ప్రజలు ఇబ్బంది, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుండడం. ఈ నేపథ్యంలో అవి బయటికి పడకుండా వాటిని మసిపూసి మాటలుగా చేసి ఏదో ఒకటి పెట్టి అది చేయడానికి పోనీ అది చేసేనే పోనిగో ఈ పెట్టాము పార్లమెంట్ ఎందుకు? రేపు 15-16 ఏదో మళ్ళీ పార్లమెంట్ ఉంది, ఏది ఏవో సీట్లు పెంచుతారని చెప్పని అని అంట కూటమి ప్రభుత్వం కదా, మరి ఎన్డీఏ ప్రభుత్వం కదా, మరి పెట్టండి రేపు స్పెషల్ స్టాటస్ ఇది దీంతో పాటు అమరావతితో పాటు బ్రహ్మాండంగా. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు. ఎందుకు ఇది పెట్టిన తీర్మానం ఏంటి లాభం? ఏంటి ప్రజలకి ఏ లాభం? అక్కడ ఉన్న రైతులకి పాపం అమాయకులాలు వాళ్ళని మభ్యపెట్టి మోసం చేయడానికి ఇది తప్ప వాళ్ళకి లాభం లేదు. మన యువతల పక్క అవుట్ ఆఫ్ ద అమరావతిలో నివసిస్తున్న మనకి లాభం లేదు. ఆ స్పెషల్ స్టేటస్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే వాళ్ళకి లాభం, మనకి లాభం, అందరికీ లాభం. బాగా చేయించారా అని చెప్పడానికి రామకృష్ణ గారు ఇది అడగండి. ఏమదే అడుగు, మేము అడిగించి లేకపోతే ఇది మంచి కార్యక్రమం. ఆ ఎమ్మెల్యేగా సెట్ అయిపోయింది. వాళ్ళ ఎండి అలాగా కిరణ్ అలాగే అడగడు, ఎందుకంటే ఆయన అక్కడ కాంట్రాక్టర్ ఇండైరెక్ట్గానా అందుకు కానీ నిజాలు దయచేసి అవసరానికి తగ్గట్టు తప్పండి, అన్నం తప్పు కాదు, సర్వైవల్ అవ్వాలి. కానీ దానికి ఒకట ఎన్నో సమస్యలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పేటి చెప్పండి పని. ఆయన ఏమైనా అమరావతి వద్దు అని ఎక్కడైనా ఆ వద్దని మాట అన్నాడా? ఆయన స్పీచ్లో ఇది ఉంటే బాగుంటుంది అన్నారు కదా. ఆల్రెడీ చెప్పమా? ఓ సినిమాకి వెళ్తాం, లేకపోతే ఇంకో దేనికి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, మరి ఇంతకంటే ఇంతగా టేస్ట్ బాగుంది కదా అనుకుంటాం అనుకో. ఏంటి ఊరిగా ఏదో సాధించినట్టుగా ఇప్పటికీ చెప్తున్నాం మేము.
దయచేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకండి, సద్వినియోగం చేయండి. చేసిన కార్యక్రమాన్ని చేయండి, త్వరితగతంగా చేయండి. మేము వ్యతిరేకం కాదు దేనికిను. అయితే ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని మా కోరిక. ఎందుకంటే రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు రాష్ట్రం, ఒక ప్రాంతం కాదుగా రాష్ట్రం. అందరికీ ఆ ఫలాలు అందాలి కదా, అది అవసరం కదా, అది కోరుకుంటున్నాను. తప్పే ఉంది, తప్పులేదు కదా. మొన్న వచ్చారు, పాయకరాపేట స్టీల్ ప్లాంట్ పెట్టారు, శంకుస్థాపన చేశారు. దాని గురించి మా అమరు వచ్చి మాట్లాడినప్పుడు వచ్చి అమరు గారు చెప్పారు, అంతకుముందు కూడా దీంట్లో మేము చేసామని చెప్పారు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ చేస్తుంది, మిగతా ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే ఏంటి చేయాలా? ఓ ప్యాకేజీ ప్రకటించాలా, రిహాబిలిటేషన్ ప్యాకేజీ ప్రకటించాలా, అయితే చేయండి. లేదు ఇప్పుడు వచ్చి లేదు. ఎక్కడ ఇచ్చారు రిహాబిలిటేషన్ ప్యాకేజీ? అనౌన్స్ చేస్తారా చెప్పండి. వాళ్ళు చేస్తే నేను విత్డ్రా చేసుకుంటాను నా మాటని. దానివల్ల ఏంటి, రైతులకి వేగం ఆ ఇండస్ట్రీ వచ్చే అవకాశం అవుతుంది కదా. ఇప్పుడు ఎయిర్పోర్టు, మనం బాగోపురం ఎయిర్పోర్ట్ ఎందుకు లేట్ అయింది? ఎందుకు తెలుగుదేశం గవర్నమెంట్లోనూ ఆ ల్యాండ్ గురించి చేయలేపారు? ఎందుకు అవకాశాన్ని జారబిల్చుకొని ఎందుకు ఆలస్యమైంది? అప్పుడు మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ దానికి శంకుస్థాపన చేసి త్వరితగతంగా మేము ఆ పని స్పీడప్ చేసి ఎందుకు చేసాము? ఒక సిస్టమేటిక్గా దాన్ని చేసాం కాబట్టి. ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, ఏది ప్రజలకి అవకాశం అవసరం ఉన్న పని చేయాలి, ఏది చేయాలి చేసాం కాబట్టి ఇవాళ ఇంకో 2 నెలల్లో అది ప్రారంభమవుతుంది. అవి మానుకొని ఎంతసేపు మన ప్రాపకం కోసం, మన పబ్లిసిటీ కోసం, మన ప్రచారం కోసం, లేదు మన జోబులు నింపుకోవడం కోసం చేస్తే ఎలా ఉంటాయి కార్యక్రమాలు? ఈ దగ్గర ఉంటాయి. కాబట్టి దయచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి. అలాగే సైమిల్టేనియస్గా అమరావతి మీరు నిజంగా దానికి రైతులకి మంచి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము, స్పీడప్ ఆ పనికి ఎంత ఖర్చు పెట్టి చెప్పండి. అడగండి, ప్రత్యేక హోదా నుంచి మంచి చెప్పండి. మీరు అడగచ్చు, మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు? మేము ఉన్నప్పుడు మాకు వ్యతిరేకం కదా భారతీయ జనతా పార్టీ, మా గవర్నమెంటా, లేదా మేము భాగస్వామా? చెప్పండి, మేము భాగస్వామా కాదు కదా. అయినా మా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అడిగారు, మనలేదు అవసరాలను అడిగారు. మన స్టీల్ ప్లాంట్ కానీ అది అంశాలు కానీ. కానీ అందుకు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తున్నాను, 3-4 రోజులు పెట్టి ఏంటి ఇదంతా అని. కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు చెప్పండి? కౌన్సిల్ ఎవరు అన్నారు వద్దని? మేమే కదా మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ పెట్టింది. పోనీ మీరు వచ్చేసి చంద్రబాబుని తీసుకొచ్చి పెడితే అప్పుడు మా అక్కడ దండానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కదా భార్య కదా చేసింది, ఆమె కదా చేసింది. ఏది కౌన్సిల్ తీర్మానం అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు అనుకోండి మీరు అనుకుంటే, మరి కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని ఎక్కడ ఆ పైన గ్యాలరీలో కూర్చొని దగ్గరుండి చైర్మన్ గారితో ఆ రోజు మీరు పాస్ చేయించారు కదా, మరి దాని ప్రాధాన్యత నేనే కదా, నేనేంటో చెప్పండి. లేకపోతే మరి ఎందుకు అక్కడ కూర్చోవాలా? చంద్రబాబు నాయుడు అక్కడ ఎందుకు కూర్చోవాలి చెప్పండి? అక్కడ లేకపోతే ఎందుకు చేయలేదు?
అందుకే పెట్టలేదు. ఎందుకంటే ఆ పెడితే ఇవన్నీ అడుగుతాం కాబట్టి. ఇప్పుడు మీ ప్రస్తుతం అడిగాం కదా, ఎంత ఖర్చు పెట్టావు, ఏమైంది, 14,000 కోట్లు ఎసెప్ట్ ఏంటి, 5,000 రూపాయల ఎసెప్ట్ ఇక్కడ దొరుకుతుంది కదా. అక్కడ ఎలక వైర్లు కలపడం ఏంటి, ఐరన్ కలపడం ఏంటి, ఎక్కడ ఐరన్ కలపడం చూసామండి మనం. వైర్లు ఏదైనా కాపర్ కలిపిందంటే అదేంటి, ఎందుకు జరిగింది, ఆ నష్టం ఏంటి, ఆ నష్టం కంపెనీ భరిస్తుందా లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తున్నాయా, కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుందా, ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తున్నాయా, దాంట్లో ఏదైనా కుంభకోణం ఉందా, మరి ఏం కరకట్ రోడ్డుకి మరి ల్యాండ్ విషయం స్టార్ట్ చేసాం కదా, ఎంతవరకు పూర్తయింది, మరి ఎప్పుడు చేస్తారని అడుగుతాం కదా మేము. అందుకు ఆయన పడినాను సార్, నిజమాబద్ధం నేను చెప్పండి. ఇప్పుడు నా రామకృష్ణ నాయుడు మేమేంటే ఇప్పుడు మేమే వచ్చేసి మానలే కదా, మేమే కదా మళ్ళీ ఇచ్చాము పెట్టాము. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ మానుకొని ఒకసారి ఎందుకైనా ప్రభుత్వాలు ఒక బాధ్యతగా వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి అడ్మినిస్ట్రేషన్లోనూ పరిపాలన చేయాలి. తద్వారా ప్రజలకు వచ్చి మేలు జరగాలి, మంచి జరగాలి. ఇప్పుడు సంతోషిస్తానే అప్పుడు మళ్ళీ కోరుకుంటారు ప్రజలు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆ స్పెషల్ ప్లేస్ తెస్తే బాగుండు కదా. ఎందుకు అప్పుడు దీనికోసం ఇంత వృధా చేశారు, ఇంత బలాన్ని, ఇంత అవకాశాన్ని, ఎంత ఉన్నా మీకున్న అపారమైన లాబింగ్ని అనేది నా క్వశ్చన్. చెప్పండి. ఇది నేను ఒకటి చెప్తానంటారా, ముందు అనుకున్న పని ముందు నువ్వు చేస్తే అప్పుడు ఆలోచన చేస్తారు. నువ్వు ఇలాగే ఉంచావు అనుకో, ఎవరైనా ఆలోచన చేస్తారు. వచ్చే 3 సంవత్సరాలు గడిపాము కాలాన్ని ఎందుకు ఆలోచించారు? చట్టం ఏమి చట్టం అయింది? ఒకసారి చట్టం చేసిన వచ్చి మళ్ళీ చట్టాన్ని సవరించడానికి అవకాశం లేదా? అవకాశం లేదా? నేను చేస్తారా అనట్లేదు, నేను అనట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు వచ్చి ఇంక మరి ఇంకోసారి సవరణ తీరా పని అవ్వకపోతే ఇలాగెందుకు కూర్చోబెట్టి 2 లక్షల కోట్లు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఖర్చు పెట్టావు అనుకో, ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు దాన్ని ఖర్చు అయిందనుకో, అప్పుడు వృధా కదా, తప్పు కదా, ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు కదా అని ఓ తలంపు, మంచి గుణం, మంచి ఆలోచన, మంచి బుద్ధి వస్తాయి. అసలు ఏమీ చేయకంట ఎంతసేపు కూర్చొని ఈ మాట్లాడతారుగా. ఒక్క నిమిషం ఆ మాట, భ్రష్టు అనే మాట నొప్పుకో. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాలకే 5,000 కోట్లు ఖర్చు పెడితే మరి ఏమంటుందండి? 5 సంవత్సరాలకి 1,18,000 కోట్లు నీకు పెట్టి 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఖర్చు పెడితే ఏమంటుందండి? మరి మీరు భ్రష్టు అనే వర్డ్ని మేము వాడొద్దా? మీరు వాడితే మంచిది కానీ మేము వాడితే తప్ప? చెప్పండి. మేము మా సంగతి ఎందుకు, మాకు ఇష్టం లేదు. మీరే అన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు ఖర్చు పెడతాం మేము 1,16,000 కోట్లు? దేనికి ఖర్చు పెడతాం మేము? దేనికి ఖర్చు పెడతాం మేము? చెప్పు. ఏం ఆలోచన ఉంది మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ మీ ఏబిఎన్ ఏమైనా జరిగింది ఇలాంటి క్వశ్చన్లు? మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలి. ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు అనుకున్నాను, నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాజధానికే నేను అక్కడికి గీత. నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత.
అదే ఆంధ్రప్రదేశ్ ఉన్న తర్వాత ఇంకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది సార్? ఏది వైసీపీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజధాని ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్కి ఏది? ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి అవుద్ది, నువ్వు కట్టకుండా ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. అది ఆలోచిస్తారు అప్పుడు ఆలోచిస్తారు. నువ్వు ఇవి 2,000 కోట్లు ఇంకో 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు ఎందుకు? మరి 2003 ఈ సాక్షిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇంకో ఇలాగే గత 5 సంవత్సరాలాగే 7 సంవత్సరాల పైపాటు చేయకుండా దోపిడీ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్న దోపిడీని కంటిన్యూ చేస్తే తప్పదు ఆలోచించడం. ఇది రికార్డు, ఇది రికార్డు నేను చెప్తుంది ప్రజల తరపున చెప్తున్నాను. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియని విషయం, అందుకు చెప్తున్నాను. పని కానీ జరిగింది అనుకో, పని చేస్తారనుకో, ఎందుకు చేస్తారు అని చేయమనే కదా మేము చెప్తుంది చేయమనే కదా. చేయకుండా కూర్చొని రోజు మాట చెప్తే ఎక్కడ? అందుకే అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేదని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఎంప్లాయీస్ క్వార్టర్స్ అనే 70% 80% అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదని నేనే కదా చూసి వచ్చాను. నేనే కదా మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయమని పనులు మొదలుపెట్టాము అని అప్పచెప్పాము, ఎందుకు ఇవ్వలేదని. మీ పొరపాటు పెట్టుకుందండి మీకు, మీ పొరపాటు పెట్టుకుంది మీకు పొరపాటు పెట్టుకుంది. మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థమవుతుంది. మేము చెప్తున్నా కదా ఆ ప్రాంతం కూడా చేస్తే బాగుండు అని అన్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి అనేది. ఎందుకు సుదూరమైన ప్రాంతం ఉంది కదా ఇక్కడ, ఆ పోర్టు అన్ని కలిసి వస్తాయి, నేషనల్ హైవే అన్నీ వస్తాయి, అవి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. అందులో అమరావతి కూడా భాగం అవుతుంది కదా, అని అన్నాడు. అమరావతి అంటే ఎక్కడ శ్రీకాకుళం దగ్గర లేదు. ఇవాళ మ్యాప్ రిలీజ్ చేశారు ఇవాళ. అది ఏ జిల్లాలో ఉంది అమరావతి? ఏ జిల్లాలో ఉంది? గుంటూరులో ఉందా? తుమ్మిటిదే? మరి గుంటూరులో ఉన్నప్పుడు మరి ఇంకా అయ్యో మరి జగన్మోహన్ చెప్పింది ఎక్కడ ఉంది? ఆయన చెప్పింది ఆ మధ్యపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు, 2 జిల్లాలు కదా చెప్పింది ఆయన. అరెస్ట్ వాళ్ళు 2 జిల్లాలు కదా ఆయన చెప్పింది, అందులో కదా ఉంది అది. నీ పేరేం పెద్దది? హుషారు ఒక దృష్టిలో చెప్పు. హుషారు అని అంటే ఒక పూజ దైవం అంతే కదా, అంతే. అది డిస్టెన్స్ ఉంటుంది అంటే. అలాగే విజయవాడ డిస్టెన్స్, విజయవాడ గుంటూరు డిస్టెన్స్లో అలాగే అదే ఆయన చెప్పినప్పుడు చెప్పాడు కదా, దాంట్లో మొదటి అక్షరం ఇందులో మొదటి అక్షరం తీసి పెట్టండి అన్న. అంతే ఆయన ఏమో ఇంకోటి అన్నాడా అని ఏడు చెప్పారు. ఆ ప్రాంతం బాగు చేస్తే సుదూరమైన ప్రాంతం ఉంది కదా, దాన్ని బాగు చేస్తే బాగుండు, క్యాపిటల్ పెడితే బాగుండు అని సిఆర్డీ డిస్టెన్స్ ఉందా? ఎవరైనా చేయొద్దు, తెలుగుదేశం చేయమని చెప్తుంది, అధికార పార్టీని చేయమని చెప్తాను. ఎవరు కాదనండి అయ్యా, మేము దాని వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం కాదు. మా బిల్లు పెడితే కౌన్సిల్లోకి వస్తే చెప్తాం కదా మేము. ఆ మాట ఏం చెప్తాం? మా మాట అనొచ్చు కదా. ఇప్పుడు శాసనమండలిలో పెట్టచ్చు కదా. శాసనమండలి రోజు తిరుగుతాం చూస్తాను కదా మీరు. మేము శాసనమండలి బాయ్కట్ చేస్తాం కదా, చేస్తాం కాబట్టి పెట్టారు కదా. ఏం సార్ వస్తుంది సభలో పెట్టకంట, రాని సభలో ఎందుకు? వస్తుంది సభలో పెట్టచ్చు కదా. సార్ లాస్ట్ ఇయర్ 2020లో షరీఫ్ గారు మండల చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అనిల్ కుమార్ గారు ఏంటి మొత్తం ఎంతమంది ఆ రోజు గొడవ చేశారు? ఆ రోజు పెట్టారు చట్టబద్ధత. ఏం గొడవ చేసాం? మీరు వెల్లంపల్లి గారు, అనిల్ కుమార్ గారు అదే మండలంలో మీ మంత్రులందరూ వచ్చి ఆ రోజు సిచ్యువేషన్ అంతా గుర్తుందా సార్? ఏం నాకేందుకు గుర్తుంది? మరి మీరు ఇప్పుడు నీకు గుర్తు? నువ్వు మండలంలో నేను ఉన్నాను నాకు గుర్తుంది. నువ్వు లేని నువ్వు పడుతుంటే ఏం చెప్పలేదు కర్మగానే.
నా కర్మ కానీ నువ్వు ఎక్కడో కూర్చొని చూసుకోండి నువ్వు చెప్తున్నావు. ప్రెస్ కంప్లీట్ చేయలేదు సార్. మీరు అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే ఇప్పుడు చెప్తున్నాను. పార్లమెంట్ నుంచి మీ వాళ్ళు బాయ్కట్ చేయలేదు. బాయ్కట్ దేనికి? అమరావతిలో జరుగుతున్న లూటీకి, అమరావతి జరుగుతున్న అవినీతికి దాన్ని చెప్పి వాకౌట్ చేస్తాం. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం, 14 రూపాయల స్క్వేర్ ఫీట్కి మేము వ్యతిరేకం. ఇప్పటికి వచ్చి కరకట్టుకి కనీసం రోడ్డు కూడా అయిన దానికి వ్యతిరేకం. 2 సంవత్సరాలు అయినా, పోనీ 5 సంవత్సరాలు వెలగైపోయినా. ఆ పక్కన ఉన్న అప్పుడు చెప్పిన ఆ శ్మశానం రాజుగారు దాని కింద ఉన్న దాన్ని ఇప్పుడు వచ్చి ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని ఇష్టం వచ్చిన నన్ను మాట్లాడేదే దాన్ని బాగు చేయకపోవడానికి దానికి వ్యతిరేకం. అవన్నీ ఏంటి మీకు అర్థమవుతాయి. మాకు అప్పుడు ప్రయారిటీ కాదు. ఇగో చెప్పాడు కదా, మా ప్రయారిటీ కాదు. ఇప్పుడు మీ ప్రయారిటీ మీరు కదా, ప్రయారిటీ పడినప్పుడు ఎంత స్పీడ్గా చేయాలి పని. ప్రయారిటీ కానీ ప్రయారిటీ మాకు ప్రయారిటీ ఏంటి? మాకు శాసన రాజధాని ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడ శాసన అవ్వాలని మా ప్రయారిటీ. సరే తప్పో ఒప్పో మా 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 లైన్ అది. అక్కడ ఇది ఈ రాజధాని జ్యుడిషియల్ కర్నూలు అయిపోయి కొద్ది చేయవు స్పీడ్గా. మీరు స్పీడ్గా చేస్తే ఎందుకు వద్దంటారు? అవ్వడిందా? ఎందుకు అడ్డు పెడతారు? రోజు ఈ కథలు చెప్పే కంటే, రోజు ఈ టీవీలు చూడ్చే కంటే ఎందుకు ఈ కథలు? పని చేసి చూపెట్టారు కదా. టెండర్లు పిలిచారు బాసు, పని అయింది 2 సంవత్సరాలు అయింది. టెండర్లు పిల్లడానికి నువ్వు పనికి తేడలేదు. నువ్వు పెట్టింది నువ్వు పాత టెండర్ 1,16,000 కదా, దానికి ఎక్స్ట్రా ఇస్తే ఎంత అవుతుంది? 2 కోట్లు. దానికి ఎంత అయిపోవాలా? 2 సంవత్సరాలు కావాలి టైము. ఏంటిది నేను అడుగుతుంది అది. అంతేగాని నేను అడుగుతున్నా ఏంటి ఈ పరిస్థితి అని. ఎందుకు రోజు ఒకటప్పుడు కనీసం ఆ రైతును వచ్చి ఇప్పుడు ఊరు గ్రామాల్లోకి వెళ్ళండి, పనికి 10 మంది దొరుకుతుంది చూడండి. వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఈ వారం పని ఇస్తే వచ్చే వారం పని లేదు, ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇస్తున్నారు. పేపర్లో మాత్రం బ్రహ్మాండంగా అయిపోతుంది, అని ఏడైపోతుంది. చూడండి అడగండి. మీరు కావలిస్తే నేను తీసుకెళ్ళను. మీ ఇష్టం వచ్చిన ఊరు లాటరీ వేసేద్దాం ఒక జిల్లాలో. ఏ జిల్లా అని ఈ ఉత్తరాంధ్రలో ఆ జిల్లాలో ఏ గ్రామం అని లాటరీ వేద్దాం. ఆ గ్రామంకి వెళ్దాం. ఎలాగవుతుంది పని చూద్దాం. ఇంతకుముందు ఎలా జరిగే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నేను చెప్తాను ఫ్యాక్ట్. నేను అబద్ధం ఎప్పుడు చెప్పండి, ఎవరి మీద నిందలేను. వాస్తవాలు చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది నా బాధ. అమరావతిలో దళితులకి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని కోర్టులో కేసు వేసారు, అడ్డుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సంపదంతా తీసుకెళ్లి ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బస్సు ఈ భేదాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత చూద్దాం. అసలు పెట్టలేదు మీరు ఊహ, మీ పర్సెప్షన్ ఖర్చు పెట్టేస్తారు. ఇది అంత ఉత్తినే దోపిడికి, ఇది ఖర్చుకు కాదు. అంకి వచ్చి పాప అమరావతి పేరు చెప్పి, అమరావతి రైతు పేరు చెప్పి అక్కడ ఆ రైతు ఇవి వేరు, అది వేరు ఇది వేరు జరుగుతుంది. కార్యక్రమం వేరు. నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎవరన్నారు? అయిపోయింది. ఎప్పుడు చెప్పాను? లాస్ట్ టైం మీరు అడిగితే చెప్పాను కదా, అప్పుడు దాంతో ఆలోచిద్దాం. ఇది మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు రేపు అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు ఏ కంచో ఏ కాదో అప్పుడు మళ్ళీ తెలుస్తుంది. ఇది అది కాదు. అక్కడ అమరావతి 1000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అంతానా అప్పుడు ఏమో తెలుస్తుంది. ఖర్చు పెట్టమని అడుగుతాను. నేను ఖర్చు పెట్టమని చెప్తాను. అంతే కదా, అదే కదా నేను చెప్తుంది. కట్టమనే కదా చెప్తుంది. నేను అనగలేదు. అది తప్పది. ఇంచి కదల్చలేరు అమరావతిని వచ్చి అది పెద్ద బూతు. నేను దానికి వ్యతిరేకం కాదు.
కానీ అలాంటి మాటలు పెట్టి మొప్పెట్టి ప్రజల్ని మాయ చేయడం దగా చేయడం తప్పు. అది అది నాలాంటి తెలిసిన వ్యక్తులు ఆ మాట చెప్పడం తప్పు. ఇప్పుడు ఇది ఉందా, ఏది ప్రత్యేక హోదా ఉందనుకో 5 సంవత్సరాలు దాన్ని మళ్ళీ కాలుతారు 5 సంవత్సరాలు అయిన వరకు. ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడేం చెప్తున్నాను కదా, ఖర్చు పెట్టమని శుభ్రంగా ఖర్చు పెట్టి అవినీతి జరగకంటే అది చేయమనండి. ఈ సంవత్సరం రాబోయే 3 సంవత్సరంలో ఒక 70-72 లక్షల కోట్లు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టమనండి. 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టాలు చూపెట్టమండి. ఎవరు చేస్తారు? కామన్ సెన్స్ పాయింట్ ఇది. అది నేను రాజకీయంగా మాట్లాడలేదు. కామన్ సెన్స్ పాయింట్. రాజ్యసభలోని జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఎంపీలు అంటే వైసీపీ ఎంపీలు ఏం మాట్లాడినది విజయసాయి రెడ్డి గారు చాలా కోపంగా నీకు ఒకటి తెలుసా, రోడ్డు మీద వచ్చి దుస్తులు నోట్లో ఎవరైనా పెడతారు. దుస్తులు దూరంగా ఉండమా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే వాళ్ళ నోట్లు పెట్టుకుని ఎవరు మాట్లాడతారు? సంస్కారం లేని మనుషులు ఆ సభ వచ్చి పెద్ద సభలో వచ్చి ఆ విధమైన భాష మాట్లాడితే అది వ్యక్తికే అది ఉంటుంది. పెద్ద సభలో మాట్లాడచ్చా? ఎమ్మెల్సీ కౌన్సిల్లోనే ఒప్పుకోము మేము. చిన్న ఇంకా అంతకంటే కొద్దిగా అది పెద్ద సభ అయినప్పటికీ దానికి దీనికి కొంత ఉన్నప్పటికీ ఎంతో సంస్కారంతో ఎంతో కొత్తగా మాట్లాడతాం. అలాంటి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం మనం వేస్ట్. అలాంటి ఎవరో విజయసాయి చెప్తే విజయసాయి ఆయన చెప్తే మేము వచ్చి మాట్లాడతాం సమాధానం. ఆయన ట్రీట్ చేయమను, ఆయన ఆవిడకి చెప్పి నీకు ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ బుద్ధి, నేను రాజ్యసభలో 2 సంవత్సరాలు ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంస్కారం నాకు ఉందా అని చేసుకుంటే నేను సంతోషించేవాడిని. అమ్మ పెద్దరికంగా గౌరవంగా చెప్పారా సారు అని చెప్పింది. ఎందుకంటే ఆవిడ సంగతి అంతా తెలిసిందే. భారతదేశ ప్రధాని ఎవరు మాట్లాడారు వాళ్ళు. సార్ గతంలోనే మీరు శాసన మండలిలో 3 రాజధానుల కోసం చట్టం చేయడానికి ఒక బిల్ పెట్టారు సార్. ఆ టైంలోనే చైర్మన్ షరీఫ్ గారి మీద మీరు ఎవరు చేశాడు? ఒక ఆరోపణలు ఉన్నాయి సార్. ఆరోపణలు అవి కాదు, నువ్వే చెప్పావు కదా ఆరోపణలు అవి కాదు అని. ఎందుకు నేను మొన్న ఆయన చూశాను, ఆయన స్టేట్మెంట్ని. అవన్నీ కాదు, అవన్నీ అవాస్తవాలు, సత్యదూరాలు. దాన్ని దయచేసి ఫోటో చూపెట్టు ఫోటో ఫోటో ఇప్పుడు చూపెట్టు అన్నాను కదా, రిలీజ్ చేసి ఉంటాయి కదా. అదేని కాదు, బాగుంది. ఓకే పెట్టేయండి. బయట కూర్చునేసి బయట కూర్చునేసి